హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ప్రభుత్వంలోకి రాకముందు ప్రతి సందర్భంలో చెప్పేవారు, ఒక వ్యక్తిగా నేను సహాయం చేయగలను కేవలం చాలా లిమిటెడ్గా, అదే గనక ప్రభుత్వంలోకి వస్తే చాలా గొప్ప సహాయాలు ప్రజల కోసం చేయగలుగుతాను, ప్రజల సంక్షేమాన్ని నేను నిర్వహించగలుగుతానని అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే అధికారమే పరమావధి అని కాకుండా అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరించడం చాలా ఈజీ అవుతుంది ఆ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అనేది ఆయన ప్రతి సందర్భంలో చెప్పేవారు. ఆయన నటుడిగా ఉన్నప్పుడు పేదలకు సహాయం చేశారు. ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ మొత్తంలో సహాయం చేశారు. ఇవాళ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా కొన్ని కోట్ల రూపాయలు మొన్న వరద బాధితుల కోసం సహాయం చేశారు. సో ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన సొంత నిధులను ఆయన ఇవ్వటం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే ఇప్పుడు ఆయన ఒక సంఘటనను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అధికారంలోకి రావటం వల్ల, భగవంతుడి దయ వల్ల నేను అధికారంలోకి రావటం వల్ల ఇవాళ ఒక తండాలో ఒక సమస్యను పరిష్కరించగలిగాను, ఈ 100 రోజుల పాలనలో నాకు సంతోషాన్ని ఇచ్చిన విషయం అని చెప్పేసి ఒక అంశాన్ని ఆయన షేర్ చేసుకున్నారు. ఆ అంశం ఏంటో ఆయన మాటలోనే ఒక్కసారి విందాము. వీలైతే నా పక్కన బాక్స్లో మీకు అదే వీడియో కూడా వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను ఆపింది బండి. ఏమ్మా ఏంటనంటే, నీళ్ళు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించు, నీళ్ళు ఇప్పించని మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. నెంబర్ ఎంత? మీ ఫోన్ నెంబర్ ఎవరిది? 970 అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే. 10 కుటుంబాలు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా, డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో లెస్ దెన్ 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది. అది చూశారు కదా. మైసూరావారిపల్లె గ్రామసభ కార్యక్రమానికి హాజరై అక్కడి నుండి అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులను కలవడానికి వెళుతున్న సమయంలో మార్గ మధ్యలో ఒక పెద్ద ఆవిడ తాగునీటి సమస్య గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడంతో సమస్య తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించి 7-8 రోజుల్లో గ్రామానికి తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించింది. ఇది ఆయన డిప్యూటీ సీఎం హోదాలో చేసిన ట్వీట్. అంటే ఒక అధికారంలో ఉంటే ఎంత త్వరగా సమస్యను పరిష్కరించవచ్చు అనేది ఆయన చేసి చూపించారు. నేను ఎన్నికల సమయంలో నేను అన్ని నియోజకవర్గాలు తిరిగే క్రమంలో కిరణ్ టీవీ ప్రజాయాత్ర ప్రారంభించినప్పుడు చాలా చోట్లకి వెళ్తే నేను కూడా విస్తుపోయే అంశాలు అనేకం నాకు కనపడ్డాయి. కొన్ని చోట్ల చలమల్లో నీళ్లు తోడుకుంటారు. ఎంత దౌర్భాగ్యం! స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ అన్న తెలుగు రాష్ట్రాలు ఒక మనకంటే చాలా పేద రాష్ట్రాలు ఉన్నాయి. మనం చాలా డబ్బున్న రాష్ట్రంగా మనల్ని చూస్తారు. తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రం గురించి కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, చదువుకున్న రాష్ట్రాలు, బాగా వెళ్తున్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే నేను కూడా నమ్మలేకపోయాను. ఇవాళ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యను చూసి చెలించిపోయి వెంటనే అధికారులను ఆదేశిస్తే కేవలం వారం అంటే వారంలో సమస్యని పరిష్కారం చేశారు. అంటే తలుచుకుంటే ప్రభుత్వం, నాయకుడికి, ప్రభుత్వంలో ఉన్నవారికి చిత్తశుద్ధి ఉంటే సమస్యలు రోజుల్లోనే పరిష్కారం అవుతాయి అనేది దానికి ఒక నిదర్శనంగా దీన్ని చెప్పుకోవచ్చు. కేవలం 5 అడుగులు ఎత్తుంటే దాంట్లోకి నీళ్లను తీసుకురాలేకపోయారు. ఇప్పటి వరకు 75 ఏళ్ళుగా ఒక దళిత వాడలో వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాగే ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు కూడా ఉన్నాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని చోట్ల కరెంటు లేదంటున్నారు. కొన్ని తండాలు, పెద్ద గ్రామం అయితే ఉంటుంది కానీ చిన్న తండాలు ఉంటాయి. ఆ తండాల్లో కరెంటు లేకపోవటము, మౌలిక సదుపాయాలు లేకపోవటం, మంచినీటి కొరతతో అల్లాడిపోవటం రకరకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో ఈ పరిస్థితి కనపడుతూ ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది
ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం కావచ్చు. పైగా ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవటం కూడా ఇంకా చాలా మంచిదైందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి మనసున్న మనిషి అక్కడ మంత్రిగా ఉండటం అనేది చాలా గొప్ప విషయంగా మనం చూడాలి. చూద్దాం, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. కేవలం మీరు చూసిన దగ్గర మాత్రమే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి. మేము కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మీలాంటి మంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు డెఫినెట్గా ఇలాంటి ఒక లబ్ధిని పొందే అవకాశం అయితే స్పష్టంగా ఉంది.